దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. ఈ ఆదివారపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నా. ప్రజలాడు హల్లెలూయా చెప్పలే అందరి గట్టిగా హల్లెలూయా. ఈ సందర్భంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కొద్ది మాటలు మనము ధ్యానించుకుని ఇక్కడ నుండి ఆశీర్వాదకరంగా వెళదాము. ఒక వాక్య భాగాన్ని చదవండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనము. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. చాలు. ఈ వాక్య భాగాన్ని మనము గమనించినట్లయితే వాక్య భాగంలో యేసు ప్రభు ప్రియమైన శిష్యుడైనటువంటి యోహాను ఇలా వ్రాస్తూ ఉన్నాడు. ఆయన ఆసియా ఖండములో పద్మాసు అనేటువంటి ద్వీపములో జైలులో బంధించబడ్డాడు. యేసు ప్రభు గురించి ప్రకటించకూడదని బంధించారు. ప్రభు దినమున అనగా ఆదివారమున మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఆత్మచేత నింపబడి ఆత్మవశుడైనప్పుడు దేవుడు దర్శనమిచ్చి ఇవన్నీ జరగబోయే విషయాలు వీటిని వ్రాసి ఈ ఆసియా ఖండంలో ఉన్న 7 సంఘాలకి పంపించమని దేవుడు యోహానుతో చెప్పాడు. అప్పుడు దైవజనుడు యోహాను ఈ ప్రకటన గ్రంథం రాయటం జరిగింది. ఆయనకి దేవుడు ఏదైతే చూపించాడో అదే వ్రాశాడు. ఇక్కడ దేవుడు చూపించినటువంటి విషయాన్ని రాశాడు. అది ఏంటి అంటే, జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. చాలు. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, జయించువాడు వీటిని స్వతంత్రించుకుంటాడు అంటాడు. ఇక్కడ స్వతంత్రించుకొనుట అంటే సంపాదించుకొనుట అని అర్థం. జయించువాడు వీటిని సంపాదించుకుంటాడు అంటాడు. వీటిని జయించాలి, వీటిని సంపాదించుకుంటారు అని ఒకసారి మనము గమనించినట్లయితే అక్కడే ఉన్న మాట మళ్ళీ చదువు. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. వీటిని స్వతంత్రించుకుంటారు అక్కడున్నాయి. నేను అతనికి దేవుడునయ్యుందును, అతడు నాకు కుమారుడై ఉండును. చాలు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఎవరైతే జయిస్తారో వారు వీటిని స్వతంత్రించుకుంటారు లేదా సంపాదించుకుంటారు అంటున్నాడు. వీటిని స్వతంత్రించుకుంటారు అని ఇక్కడ రాశాడు. ఏంటంటే, ఎవడైతే జయిస్తాడో నేను అతనికి దేవుడుగా ఉంటాను, అతడు నాకు భక్తుడుగా ఉంటాడు, నాకు భక్తుడుగా ఉండేటువంటి ఆ స్థానాన్ని సంపాదించుకుంటాడు, స్వతంత్రించుకుంటాడు. నేను అతనికి తండ్రిగా ఉంటాను, అతడు నాకు కుమారుడుగా ఉంటాడు. అంటే కుమారుడు స్థానాన్ని స్వతంత్రించుకుంటాడు లేదా సంపాదించుకుంటాడు అంటున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడుగా ఉంటాను అంటున్నాడు. దేవుడు అంటే ఏంటి? దేవుడుగా ఉండి ఆయన మన జీవితంలో ఏం చేస్తాడు అంటే, దేవుడు అంటే ఇంగ్లీష్లో గాడ్ అంటారు. GOD గాడ్ అంటారు. జీ అంటే జనరేటర్, సృష్టికర్త, సృష్టించువాడు అని అర్థం. ఓ అంటే ఆర్గనైజర్, నడిపించువాడు అని అర్థం. డి అంటే డెస్ట్రాయర్, ముగించువాడు అని అర్థం. GOD గాడ్ అంటే సృష్టించువాడు, నడిపించువాడు, ముగించువాడు అని అర్థం. దేవుడు అంటే నేను మీ జీవితంలో మీకు దేవుడుగా ఉంటాను అంటున్నాడు. దేవుడిగా ఉండి ఆయన ఏం చేస్తాడంటే, మనల్ని ఆయన సృష్టించాడు,
ఇప్పుడు ఆయన నడిపిస్తున్నాడు. మన జీవితాన్ని అందముగా రాబో దినాల్లో ముగించేది కూడా ఆయనే. దేవునికి స్తోత్రం. చెప్పలు గట్టిగా హల్లెలూయా. అలాగే ఆయన దేవుడిగా ఉండి ఆయన మనం భక్తులుగా ఉండటం వల్ల మనకు కలిగే మేలేంటంటే, ఒక సమస్యను దేవుడు మన జీవితంలో సృష్టిస్తాడు. సమస్యను సృష్టించి ఆ సమస్యలో ఉన్న దేవుడు మనల్ని నడిపిస్తాడు. నడిపించి అనేక పాఠాలు దేవుడు మనకు నేర్పిస్తాడు, అనేక అనుభవాలు మనకు నేర్పిస్తాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. అంటే పాఠాలు నేర్పిస్తున్నాడంటే ఏం చేస్తున్నాడు ఆయన అంటే, నిండైన భక్తిలోకి మనల్ని నడిపిస్తున్నాడు, పరిపూర్ణతలోకి మనల్ని నడిపిస్తున్నాడు. నేను పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు అన్నాడు. ఆయన పరిపూర్ణుడు, మనలో కూడా ఆయన పరిపూర్ణతలోకి నడిపిస్తాడు, నిండైన భక్తిలోకి నడిపిస్తాడు. నడిపించి అన్ని దీవెనలకు, పరలోక రాజ్యమునకు యోగ్యముగా మనల్ని మారుస్తాడు. అలాగే ఒక సమస్యను పెట్టి సమస్యలో కూడా నడిపించి పాఠాలు నేర్పిస్తున్నాడు కదా. మనకు పాఠాలు నేర్పించిన తర్వాత, అనగా పరిపూర్ణతకు మనల్ని ఎదిగించిన తర్వాత, అనగా అన్ని దీవెనలకు యోగ్యముగా మనల్ని మార్చిన తర్వాత ఆ సమస్యను ఆయనే ముగిస్తాడు. దేవునికి స్తోత్రం. మీరు జయించినప్పుడు నేను మీకు దేవుడిగా ఉంటాను, మీరు నాకు భక్తులుగా ఉంటారు అంటున్నాడు. ఉండి మనకు ఆయన ఏం నేర్పిస్తాడంట? పరిపూర్ణత నేర్పిస్తాడు. మనం ఏం సంపాదించుకుంటాము? పరిపూర్ణతను సంపాదించుకుంటాము. దేవునికి స్తోత్రం. చెప్పలు గట్టిగా హల్లెలూయా. రెండోదిగా ఆయన తండ్రిగా ఉంటాడు, మనం ఆయనకు మీరు కుమార్తెలుగా ఉంటారు, మేము కుమారులుగా ఉంటాము. దీని అర్థం ఏంటంటే, తండ్రి ఏం చేస్తాడు పిల్లల జీవితంలో ఏంటంటే, మత్తయి సువార్తలో ఒక మాట రాయబడి ఉంది. అక్కడేముంటుందంటే, చదవండి ఆ మాటలు. 7వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనం వరకు. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తనను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చున, చాపను అడిగిన ఎడల పామునిచ్చున, మీరు చెడ్డవారయుండియో మీ పిల్లలకు మంచి ఈవులను నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇస్తాడు. చాలు. ఈ వాక్య భాగాన్ని గమనించినట్లయితే, నేను మీకు తండ్రిగా ఉంటాను, మీరు నాకు కుమారులుగా ఉంటారు అంటున్నాడు. తండ్రి ఏం చేస్తాడు కుమారుడు పట్ల? ఈ లోకములో ఒక కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి, డాడీ నాకు రొట్టె కావాలి అని అడిగితే రాతినిస్తాడా? రొట్టెనే ఇస్తాడు. నాకు చేప కావాలని అడిగితే పావునిస్తాడా? చేపనే ఇస్తాడు. ఈ లోకములో ఒక కుమారుడికి తండ్రి అతని చెడ్డవాడయిండు కూడా కుమారుడికి అడిగినవే ఇస్తాడు, మంచి మంచివే ఇస్తాడు. అయితే దేవుడు అంటున్నాడు, పరలోకమందున్నటువంటి మీ తండ్రిని నేను, ఈ లోకములో మనుషులు చెడ్డవారయిండు కూడా పిల్లలకు మంచి మంచి బహుమానాలు ఇస్తున్నారు కదా, నేను చాలా మంచి దేవుడను, నేను చాలా మంచి తండ్రిని మీకు. ఈ లోకములో ఉన్నటువంటి తండ్రులు చెడ్డవారయిండు కూడా మంచివి ఇస్తున్నారు కుమారులకి, నేను మంచివాడను. కనుక ఈ లోకములో తండ్రులు ఇచ్చే బహుమానాల కంటే నేను ఇంకా మంచి బహుమానాలు మీకు ఇస్తాను. నిశ్చయముగా, అంటే కన్ఫామ్, డామ్ షూర్, తప్పనిసరిగా నేను ఇస్తాను మీకు. ఈ లోకంలో తల్లిదండ్రులు తన పిల్లలకి ఇస్తున్నారే మంచి మంచి దీవెనలు, అంతకంటే చాలా మంచి మంచి దీవెనలు ఇస్తాను అంటున్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుణ్ణి మైపరచు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక జయించువాడు వీటిని స్వతంత్రించుకుంటాడు, వీటిని సంపాదించుకుంటాడు అంటున్నాడు. ఒకటి చెప్పాను, ఆయన దేవుడుగా ఉండి నిన్ను పరిపూర్ణతలో ఎదిగిస్తాడు. ఆయన భక్తులుగా మనముండి పరిపూర్ణతను మనము సంపాదించుకుంటాం, స్వతంత్రించుకుంటాం. రెండోదిగా ఏమి స్వతంత్రించుకుంటాం మనమంటే,
ఆయన తండ్రిగా ఉండి ఈ భూలోకంలో తండ్రులు పిల్లలకి ఇస్తారే మంచి దీవెనలు, అంతకంటే చాలా మంచి దీవెనలు ఇస్తాడంట తండ్రిగా ఉండి. ఆయన కుమారుడుగా లేదా కుమార్తెగా ఉండి మంచి మంచి దీవెనలు పొందుకోబోతున్నాము. ఆమేన్, హల్లెలూయా. కనుక జయించువాడు వీటిని స్వతంత్రించుకుంటాడు. 1 చెప్పాను, పరిపూర్ణతను స్వతంత్రించుకుంటారు. 2 చెప్పాను, ఏం చెప్పాను? మంచి మంచి దీవెనలు కుమారుడు తండ్రి దగ్గర పొందుకున్నట్లు మంచి మంచి దీవెనలు మీరు స్వతంత్రించుకుంటారు లేదా సంపాదించుకుంటారు అని అంటున్నాడు. అయితే ఇంకా మరికొన్ని విషయాలు కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి నేను మీతో పంచుకుంటాను. జయించువాడు వీటిని స్వతంత్రించుకుంటాడు. స్వతంత్రించుకున్నట అంటే ఏంటది? సంపాదించుకొనుట. అది గుర్తుపెట్టుకోండి బాగా. ఎవరైతే జయిస్తారో లేదా మనము జయించినప్పుడు మనము చాలా దీవెనలు స్వతంత్రించుకుంటాం, సంపాదించుకుంటాం. మరి వేటిని జయించాలి? వేటిని మనం స్వతంత్రించుకుంటాము? ఏ దీవెనలు మనం స్వతంత్రించుకుంటాం? ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయిను, సముద్రం ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచి తిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. చాలు. ఇక్కడ దైవజనుడైనటువంటి యోహానికి దేవుడు క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని యెరూషలేము పట్టణాన్ని చూపించాడు. దీని అర్థం ఏంటంటే పరలోక రాజ్యాన్ని చూపించాడు. పరలోక రాజ్యములో 5 భాగాలు ఉన్నాయి. ఇది నూతన సియోను అనుకుందాం. తండ్రి అయిన దేవుడు యేసు ఇక్కడే ఉంటాడు, సమర్పించుకున్న సేవకులు ఇక్కడే ఉంటారు. ఇది నూతన సియోను. నూతన యెరూషలేము అంటే మీరు కూర్చున్నది. నూతన ఆకాశము అంటే అది ఒక బయట ఆవరణము. నూతన భూమి అంటే అది ఆ గేట్ ఉంది బయట, అది దాని అర్థం. ఇలా 4 భాగాలు పరలోక రాజ్యం. ఇంకొకటి కూడా ఉంది పరలోక రాజ్యంలో, ఏంటంటే అగ్నిగుండము. అది దూరంగా ఉంటుంది. పరలోక రాజ్యంలో ఒక భాగమే, కానీ దూరంగా ఉంటుంది అగ్నిగుండం. పరలోక రాజ్యానికి అగ్నిగుండానికి మధ్యలో పెద్ద అగాధం ఉంటుంది. మీకు ఇంకా అర్థమయ్యేది చెప్పాలంటే, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ పోస్ట్ మార్టం చేసే రూమ్ ఎక్కడుండిద్ది? హాస్పిటల్ నుండి ఎక్కడుండిద్ది? అది దూరంగా ఉండిద్ది. అది హాస్పిటల్ ఒక భాగమే, దూరంగా ఉండిద్ది. అలాగే అగ్నిగుండం కూడా పరలోక రాజ్యంలో ఒక భాగమే, దూరంగా ఉంటుంది. ఇలా పరలోక రాజ్యం 5 భాగాలు. అయితే పరలోక రాజ్యానికి యోహానికి చూపించాడు. చూపించి ఎవరైతే జయిస్తారో వాళ్ళు ఈ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు అని చెప్పాడు. సిద్ధంగా ఉన్నది పరలోక రాజ్యం చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దావీదు జయించాడు, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడు. జయించిన వారే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. అయితే దావీదు జయించి ఈ లోకములో దీవెనలు స్వతంత్రించుకున్నాడు, పరలోక రాజ్యాన్ని కూడా స్వతంత్రించుకున్నాడు. అయితే ఆ మాటలు చదవండి. సమూయేలు రాసిన 2వ గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. నీవు పోవు చోట్ల నెలను నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలువకుండా నిర్మూలము చేసి లోకములోని ఘనులైన వారికి కలిగిన పేరు నీకు కూడా కలుగు చేసి ఉన్నాను. చాలు. దేవుడు అంటున్నాడు దావీదుతో, అడవిలో గొర్రెలు కాసుకునేవాడిని బయటికి తీసుకుని వచ్చి నేను లక్షల మంది ఇజ్రాయేలీల మీద నిన్ను అధిపతిగా ఉంచాను, అధికారం ఇచ్చాను అంటున్నాడు. రెండోది, నీవు వెళుతున్న ప్రతి మార్గములో వెళ్ళిన ప్రతి చోటకి నేను వచ్చి నేను తోడుగా ఉండి మీ శత్రువులు మొత్తాన్ని నిర్మూలన చేసి లేకుండా చేసి ప్రపంచములో ఒక మంచి పేరు, మంచి ఘనత నేను నీకు ఇచ్చాను అంటున్నాడు దేవుడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. అలాగే దేవుని రాజ్యాన్ని కూడా దావీదు నాకు దేవుడు
ఇచ్చాడు. ఇక్కడ దేవుడు తోడై ఉండి ఈ భూలోకములో ఒక గొప్ప అధికారిగా దావీదును ఉంచాడు. ఒక ప్రపంచంలోనే ఒక మంచి పేరు దావీదుకి ఇచ్చాడు దేవుడు తోడై ఉండి. అంటే దావీదు ఈ లోకములో ఏమేమి సంపాదించుకున్నాడు అంటే ఒక గొప్ప అధికారాన్ని సంపాదించుకున్నాడు ఒకటి. రెండోది, ప్రపంచంలోనే ఒక మంచి పేరు స్వతంత్రించుకున్నాడు. అలాగే దేవుని రాజ్యాన్ని కూడా దావీదు స్వతంత్రించుకున్నాడు. చెప్పలు గట్టిగా హల్లెలూయా, చెప్పలు గట్టిగా హల్లెలూయా. అలాగే మీరు కూడా ఈ లోకములో మంచి అధికారాన్ని సంపాదించుకుంటారు, స్వతంత్రించుకుంటారు దావీదు వలె. ఎల్లకాలము నీకు దరిద్రత ఉండదు, ఎల్లకాలము నీకు కన్నీళ్లు ఉండవు, ఎల్లకాలము ఈ సమస్యలు ఉండవు, ఎల్లకాలము ఈ బాధలు ఇవన్నీ ఉండవు. నువ్వున్న ప్రాంతంలో ఒక అధికారిగానే దేవుడు నిన్ను ఉంచుతాడు. అధికారాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు, సంపాదించుకుంటావు దావీదు వలె. రెండోదిగా, నువ్వున్న ప్రాంతములో ఒక మంచి పేరు నువ్వు సంపాదించుకుంటావు, స్వతంత్రించుకుంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడోదిగా, దావీదు వలె దేవుని రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు. దేవునికి స్తోత్రం. ఇలా దావీదునకు దేవుడు తోడై ఉండి ఈ మూడు విషయాలు దావీదు స్వతంత్రించుకునేటట్లుగా, సంపాదించుకునేటట్లుగా దేవుడు చేశాడు. నీకు కూడా దేవుడు తోడై ఉండి అధికారాన్ని, మంచి పేరుని లేదా మంచి సాక్ష్యాన్ని, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునేటట్లుగా దేవుడు నీ జీవితంలో కూడా చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఎవరు స్వతంత్రించుకుంటారంట, ఎవరు సంపాదించుకుంటారంట? ఎవరైతే జయిస్తారో వాళ్ళే సంపాదించుకుంటారని దేవుడు చెప్పాడు. అయితే దావీదు ఇవి స్వతంత్రించుకున్నాడు కదా, మరి దావీదు ఏమి జయించాడు? దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు, ఈ మూడు దీవెనలు స్వతంత్రించుకునేటట్లు చేశాడు. అయితే దావీదు ఏమి జయించాడు అని గమనించినట్లయితే, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 18వ అధ్యాయము 14వ వచనం. మరియు దావీదు సమస్త విషయములోనూ సుబుద్ధి కలిగి ప్రవర్తించగా అదుగో యెహోవా అతనికి తోడై ఉండెను. చాలు. ఈ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనంలో గమనిస్తే అక్కడేముంది? దేవుడు మీకు తోడై ఉంటాడు, పరలోక రాజ్యాన్ని చూపించి దీన్ని మీరు స్వతంత్రించుకుంటారు. అలాగే దావీదునకు దేవుడు తోడై ఉన్నాడు, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి కృప చూపించాడు, ఒక గొప్ప అధికారాన్ని స్వతంత్రించుకోవడానికి కృప చూపించాడు, మంచి పేరు, మంచి సాక్ష్యం సంపాదించుకోవడానికి కృప చూపించాడు దేవుడు తోడై ఉండి. అయితే దేవుడు తోడై ఉండి ఇవి స్వతంత్రించుకోవడానికి దావీదుకు సహాయం చేశాడు. అయితే దావీదు ఏమి జయించాడు అని గమనించినట్లయితే, అన్ని విషయములలో దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నాడు. సుబుద్ధి అంటే మంచి బుద్ధి. మంచి బుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నాడు అంటే చెడ్డ బుద్ధిని ఏం చేశాడు? ఆయన జయించాడు. ప్రజలాడు, హల్లెలూయా. చెడ్డ బుద్ధిని జయించాడు, చెడ్డ బుద్ధిని గెలిచాడు, చెడ్డ బుద్ధిని చంపేశాడు, మంచి బుద్ధి కలిగి బ్రతుకుతున్నాడు. అది ఎవరైతే జయిస్తారో వాళ్ళే ఆశీర్వాదాలను స్వతంత్రించుకుంటారు. జయించాలి. దావీదు చెడ్డ బుద్ధిని జయించాడు, మంచి బుద్ధి కలిగి బ్రతికాడు. ప్రతి విషయంలో తన స్నేహితులతో మెలిగేటప్పుడు మంచి బుద్ధి కలిగి ఉంటాడు, తల్లిదండ్రుల దగ్గర మంచి బుద్ధి కలిగి ఉంటాడు, అన్నల దగ్గర మంచి బుద్ధి కలిగి ఉంటాడు, అలాగే రాజుగారి దగ్గర మంచి బుద్ధి కలిగి ఉండేవాడు. ప్రతి విషయంలో రాజుగారు భార్యతో మాట్లాడేటప్పుడు మంచి బుద్ధి కలిగి ప్రవర్తించేవాడు. రాజుగారి కుమార్తెతో మాట్లాడేటప్పుడు ఈయన యవనస్తుడే కదా, వాళ్ళు యవనస్తులే కదా, అయినా మంచి బుద్ధి కలిగి ప్రవర్తించేవాడు. అన్ని విషయంలో దావీదు మంచి బుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నాడంట. అంటే చెడ్డ బుద్ధిని ఏం చేశాడు? జయించాడు. చెడ్డ బుద్ధి అనే సాతానుని జయించాడు. చెడ్డ బుద్ధిని జయించినప్పుడు నీవు దావీదు వలె ఈ దీవెనలన్నీ స్వతంత్రించుకుంటావు. ఒకటి, అధికారము. ఉన్న ప్రాంతంలో అధికారిగానే ఉంటావు. అనేక మందికి భోజనం పెట్టే స్థితిలో, అనేక మందికి వస్త్రాలు ఇచ్చే స్థితిలో, అనేక మందికి ఆలోచన చెప్పే స్థితిలో ఒక అధికారిగానే ఉంటావు నువ్వున్న ప్రాంతంలో. ఒకటి. రెండోది, మంచి పేరు, ఒక మంచి సాక్ష్యం కలిగి ఉంటావు. మూడోదిగా, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. గట్టిగా చెప్పలు కొడుతూ దేవుని నామమున మహిమపరచండి. ప్రజలాడు, హల్లెలూయా. అయితే దావీదు వలె చెడ్డ బుద్ధిని నువ్వు జయించాలి. చెడ్డ బుద్ధి నీలో ఉన్నంత కాలము దావీదు వలె ఇలా దీవించబడలేవు. చెడ్డ బుద్ధిని చంపాలి, చెడ్డ బుద్ధిని జయించాలి, మంచి బుద్ధి కలిగి బ్రతకాలి.
అందుకని ప్రభును నువ్వు అడగాలి, ప్రభు సహాయం కావాలి. దావీదునకు దేవుడు తోడై ఉన్నాడు కనుక చెడ్డ బుద్ధిని జయించి మంచి బుద్ధి కలిగి బ్రతికాడు. ఈ 3 రకాల దీవెనలు స్వతంత్రించుకున్నాడు. అలాగే దేవుడు నీకు తోడై ఉండాలి. ప్రభువుని అడగాలి, దేవా నాకు తోడై ఉండి చెడ్డ బుద్ధిని జయించే వ్యక్తిగా నన్ను మార్చు, మంచి బుద్ధి కలిగి నేను ప్రవర్తించాలయ్యా, దావీదు వలే అధికారాన్ని, నెక్స్ట్ మంచి పేరు, మంచి సాక్ష్యాన్ని, అలాగే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని దేవుడిని అడగాలి. దేవునికి స్తోత్రం. చెప్పలు గట్టిగా హల్లెలూయా. అలాగే ఇంకొక విషయాన్ని కూడా నేను మీతో పంచుకుంటాను. ఎవరైతే జయిస్తారో వారు వీటిని స్వతంత్రించుకుంటారు అంటున్నాడు. వీటిని స్వతంత్రించుకుంటారు, అక్కడే ఉన్నాయి. చదవండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 4వ వచనం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. చాలు. పరలోక రాజ్యము అంటే మనకు సాదృశ్యంగా ఉన్నది, సంఘానికి సాదృశ్యంగా ఉన్నది. సంఘమే, మనం వెళ్ళకపోతే పరలోక రాజ్యం లేదు. అక్కడ మనం వెళితేనే పరలోక రాజ్యం స్టార్ట్ అయ్యిద్ది. పరలోక రాజ్యం అంటే మనమే. అక్కడ రాయబడిన మాట ఏంటి? 2వ వచనములో 21వ అధ్యాయంలో దేవుని నివాసం అంట, పరలోక రాజ్యం అంట ఎలా ఉందంట? మనుషులతో కూడా ఉన్నదని రాయబడి ఉంది. మనమే మనుషులు, మనం వెళితేనే పరలోక రాజ్యం స్టార్ట్ అయ్యిద్ది. అక్కడ దేనిని మనం స్వతంత్రించుకుంటాము అంటే ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే, ప్రతి కన్నీటి బాష్ప బిందువు తుడిచివేయబడుతుంది అంటున్నాడు. ప్రజలాడు హల్లెలూయా. ఇక్కడ నీ కన్నీటి ప్రతి బాష్ప బిందువు తుడిచివేయబడుతుంది. పరలోక రాజ్యంలో చేరుస్తాడు, అక్కడ కూడా నీకు కన్నీళ్లు ఉండవు. నీ కన్నీటి ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. దాని అర్థం ఏంటంటే, ప్రతి బాష్ప బిందువు, ప్రతి కన్నీటి బొట్టును తుడిచివేస్తాడని అర్థం. ప్రతి కన్నీటి బొట్టు అంటే ఏంటి అంటే దాని అర్థం ఏంటంటే, చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక్కొక్క సమస్యకు ఒక కన్నీటి బొట్టు ఉంటుంది. ఉదాహరణకి నిందలు వచ్చినాయి అనుకో, నిందలు వచ్చినప్పుడు ఏం చేస్తావు? నీకు అప్పులు లేవు, ఏమున్నాయి? నిందలు ఉన్నాయి. నువ్వు అప్పుల కోసం ఏడుస్తావా? ఏడవు. దేని కొరకు ఏడుస్తావు? నిందల కొరకు ఏడుస్తావు. నాకు ఈ నింద వచ్చింది ఏంటి అని. అంటే నిందలను బట్టి మీ జీవితంలో కన్నీళ్లు వస్తాయి. కొందరికి రోగం వచ్చినప్పుడు తట్టుకోలేక రోగాన్ని బట్టి కన్నీళ్ళు వస్తాయి. కొందరికి అప్పులు ఉన్నప్పుడు అప్పులు తట్టుకోలేక, అప్పులు ఇచ్చిన వాళ్ళు మాట్లాడుతున్న మాటలు తట్టుకోలేక కన్నీళ్లు పెడతారు. అంటే వీళ్ళకి వచ్చిన కన్నీళ్ళు ఏంటి? అప్పులను బట్టి వచ్చిన కన్నీళ్ళు. కొందరికి దరిద్రతను తట్టుకోలేక ఏడుస్తారు, మాకు ఈ దరిద్రత ఏంటి అని. దరిద్రతను బట్టి వచ్చిన కన్నీళ్ళు. కొందరు శ్రమలను తట్టుకోలేక ఏడుస్తారు, అంటే వాళ్ళకు శ్రమలను బట్టి వచ్చినటువంటి కన్నీళ్ళు. నీ ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు అంటే అర్థం ఏంటంటే, రకరకాల సమస్యలు మీకు ఉన్నాయి. ఆ రకరకాల సమస్యలను బట్టి నువ్వు ఏడుస్తున్నావు. రకరకాల కన్నీటి కాలువలు నీ జీవితంలో ఉన్నాయి, రకరకాల కన్నీటి బొట్టులు నీ జీవితంలో ఉన్నాయి. నీ ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు అంటే రకరకాల కన్నీటి అనుభవాల నుంచి విడిపిస్తాడు. నీలో రకరకాల కన్నీటి కాలువలు ఉన్నాయి. ఆ రకరకాల కన్నీటి బొట్ల నుండి, కన్నీటి బాష్పాల నుండి, ఆ కన్నీటి కాలువల నుండి, రకరకాల కన్నీటి అనుభవాల నుండి నిన్ను విడిపిస్తాడు. అనగా ఇలాంటి దీవెనలను నువ్వు స్వతంత్రించుకోబోతున్నావు. దేవునికి స్తోత్రం. నీకు ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్తా వినండి. యోబు జీవితాన్ని గమనించినప్పుడు యోబు ఎంతగా దీవించబడ్డాడో మీకు బాగా తెలుసు. యోబుకి అసలు ఏమీ లేని దరిద్రతో ఉన్నవాడు ఒకప్పుడు యోబు. కానీ యోబుని దేవుడు ఎంతగా దీవించాడంటే, అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎద్దులు, అలాగే 500 గాడిదలు, బహుమంది పనివారు ఉన్నారు. అలాగే 10 మంది పిల్లలు ఉన్నారు, చక్కని పిల్లలు, జ్ఞానం కలిగిన పిల్లలు ఉన్నారు, భక్తి గల పిల్లలు ఉన్నారు. చాలా ఆ ఊజు దేశంలో అంటే మస్కట్ అనే దేశంలో తూర్పు దిక్కున ఉన్న జనులందరికంటే యోబు ఒక్కడే గొప్పవాడు. యోబు అంత గొప్పవాడు మరొక లేడు, అంత దీవించబడ్డాడు. అయితే ఆయనకు ఒకరోజు ఒక శోధన కాలం వచ్చింది, శోధన సమయం అది. ఆ శోధన సమయములో యోబు తనకున్న ఆస్తులు మొత్తం పోగొట్టుకున్నాడు. ఆయన బయట ఆవరణంలో కూర్చొని ఏదో ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఒకడు పరుగులు పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి వాడు చెప్తున్నాడు, ఏమండి యోబు గారు అని ఆవేశంతో చెప్తున్నాడు. యోబు ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఏమైంది అని. అప్పుడు అతను చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే,
500 జతల ఎద్దులు, అలాగే దగ్గరలో 500 గాడిదలు మేస్తూ ఉన్నాయి. ఈ 500 జతలున్న ఎద్దులున్నాయే, ఇవి దుక్కి దున్నుతూ ఉన్నాయి. దగ్గరలో 500 గాడిదలు మేస్తూ ఉన్నాయి. షెబాయీలు శత్రువులు వచ్చి ఈ 500 జతల ఎద్దుల్ని, 500 గాడిదల్ని మొత్తాన్ని తీసుకుని వెళ్ళారు. అక్కడ ఉన్న మన పని వాళ్ళని కత్తి చేత నరికి చంపేశారు అని చెప్పాడు. అని చెప్పగానే సంతోషం ఉండగలడా? 500 జతల ఎద్దులు పోయాయి, 500 గాడిదలు పోయాయి, సంతోషం ఉండగలడా? ఒక్కసారి గుండెల్లో వేదనతో, దుఃఖముతో, కన్నీళ్లతో, దేవా ఎందుకు ఇలా జరిగిందయ్యా అని ఏడుస్తున్నాడు. ఇప్పుడు ఒక బాధ వచ్చింది, ఈయనకి కన్నీళ్ళు వచ్చాయి. ఆ కన్నీళ్లు ఆరిపోక మునిపి ఇంకొకటి పరిగెత్తుకుంటూ వచ్చాడు. పరిగెత్తుకుంటూ వచ్చి వాడు చెబుతున్న మాట ఏంటంటే, అయ్యా శత్రువులు కల్దీలు వచ్చారు, కల్దీలు వచ్చి మన పని వారిని కత్తి చేత చంపేసి 3000 ఒంటెల మొత్తాన్ని తీసుకుని వెళ్ళారని అని చెప్పారు. చూసావా, ఇప్పుడు కన్నీళ్లు ఉన్నాయి, కన్నీళ్లు ఆరిపోక మునిపే మళ్ళా కన్నీళ్లు స్టార్ట్ అయినాయి. ఇది రెండో కన్నీటి అనుభవం. ఒంటెలు పోయినాయి మళ్ళీ ఏడుస్తున్నాడు. అప్పుడు దాకా ఎద్దులు గాడిదలు పోయినాయి ఏడుస్తూ ఉన్నాడా? రెండో కన్నీటి అనుభవం ఏంటంటే, ఆ కన్నీళ్లు ఆరిపోక మునిపే ఇంకొక కన్నీళ్లు స్టార్ట్ అయినాయి. రెండో కన్నీటి అనుభవం ఏంటిది? ఒంటెలు పోయాయ్యా అని ఏడుస్తున్నాడు. ఇది రెండో కన్నీటి అనుభవం. ఇలా ఏడుస్తూ ఉండగా ఇంకోటి పరుగు పరిగెత్తుకుంటూ వచ్చాడు. పరిగెత్తుకుంటూ వచ్చి వాడు వచ్చి చెప్తున్నాడు, అయ్యా ఆకాశము నుండి ఒక అగ్ని వచ్చి 7000 గొర్రెలను మొత్తాన్ని తగలబెట్టేసింది, కాలిపోయినాయి, పనివాళ్ళు కూడా కాలిపోయారా అని చెప్పాడు. ఈ మాట చెప్పగానే ఇంకా కన్నీళ్ళు ఎక్కువైనాయి ఆయనకి. ఇది మూడో కన్నీటి అనుభవం. ఏంటయ్యా దేవా ఏం జరుగుతుంది ఏంటయ్యా అని కేకలు పెడుతున్నాడు, ఏడుస్తున్నాడు, వేదన చెందుతున్నాడు. ఇది మూడో కన్నీటి అనుభవం. ఈ మూడో కన్నీటి కాలువలు ఆగిపోక మునిపే, ఆరిపోక మునిపే ఇంకొక భయంకరమైనటువంటి వార్త వచ్చింది. ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏమండి యోబు గారు అన్నాడు. అప్పటికి ఏడుస్తున్నాడు. ఏమైందిరా అంటే వెంటనే వచ్చి అంటున్నాడు, అడవిలో నుండి ఒక భయంకరమైనటువంటి సుడిగాలు వచ్చింది, వచ్చి ఇంటిని 4 మూలలు కొట్టింది, ఇల్లు కూలిపోయింది, నీ 10 మంది పిల్లలు చచ్చిపోయారు అని చెప్పాడు. ఇప్పుడు 4వ కన్నీటి అనుభవం ప్రారంభమైంది ఆయన జీవితంలో. చూడండి, 4వ కన్నీటి అనుభవం ఇది. దీని కొరకు ఇంకా ఏడుస్తున్నాడు. అయ్యా నేను ఇంకెవరి కోసం బ్రతకాలయ్యా, నా బతుకేంట ఇట్లా అయిపోయింది, నాకేం జరుగుతుంది ఏంటయ్యా, నా పిల్లలందరూ చనిపోయారు, నేను ఎందుకు బ్రతకాలి, దేని కొరకు బ్రతకాలి, ఏంటి నా బ్రతికలు అయిపోయింది, భయంకరమైనటువంటి ఏడుపిక. ఇది 4వ కన్నీటి అనుభవం. ఇది ఆరిపోక మునిపే భార్య వచ్చింది. భార్య వచ్చి అంటుంది, అయ్యా ఎందుకయ్యా ఇంక దేవుడు అంటావు, దేవుడు లేడు గీవుడు లేడు అయ్యా, ప్రార్థన లేదు గీర్థం లేదు, విడిచిపెట్టయ్యా, ఇంక సిగ్గు లేకుండా ఇంక దేవుడు అంటున్నావు ఎందుకయ్యా, ఆ యథార్థతను విడిచిపెట్టయ్యా, పిల్లలు మొత్తం చచ్చిపోయారయ్యా, ఇంకెవరి కోసం బ్రతకాలయ్యా, ఎందుకయ్యా నేనే చేయాలి నీ కాపురం అని చెప్పేసి ఆవిడ వెళ్ళిపోయింది. 6వ కన్నీటి అనుభవం ఏంటంటే, ఒళ్ళంతా గజ్జి వచ్చింది, ఇక బట్టలు వేసుకోవడానికి కూడా లేదు, గోసిపెట్టుకున్నాడు, బోడిదలో కూర్చున్నాడు, చిల్లపింగి తీసుకున్నాడు, బోడిద పూసుకున్నాడు, గోకుంటూ ఉన్నాడు, ఆరోగ్యం కూడా బాగలేదు. ఆరోగ్యాన్ని బట్టి ఏడుస్తున్నాడు, నా బ్రతుకేంటి ఎట్లా అయిపోయిందని. దరిద్రత, కన్నీళ్లు, నిందలు, అవమానాలు, సమస్యలు అన్నీ ఎదురయ్యాయి. 6 రకాల సమస్యలు ఎదురయ్యాయి, 6 రకాల కన్నీటి అనుభవాలు ఎదురయ్యాయి, 6 రకాల కన్నీటి కాలువలు ఉన్నాయి ఆయన జీవితంలో. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకొని ఇతని ఈ 6 రకాల కన్నీటి బాష్ప బిందుల నుండి, 6 రకాల కన్నీటి అనుభవాల నుండి దేవుడు ఇతన్ని విడిపించి ఏమైతే పోగొట్టుకున్నాడో దానికి రెట్టింపుగా ఇచ్చి యోబుని ఇంకా దేవుడు గొప్ప చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పోగొట్టుకున్నటువంటి అన్ని రకాల దీవెనల మరలా యోబు స్వతంత్రించుకున్నాడు, రెట్టింపుగా స్వతంత్రించుకున్నాడు. కన్నీటి అనుభవము తొలగిపోయింది. ఈ 6 రకాల కన్నీటి అనుభవము నుంచి దేవుడు విడిపించాడు, తొలగిపోయింది. పోగొట్టుకున్నటువంటి దీవెనలన్నీ రెట్టింపుగా ఇచ్చాడు, గొప్పగా ఆశీర్వదించాడు, మరలా గొప్ప సంతోషాన్ని ఇచ్చాడు. ఇన్ని స్వతంత్రించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పలు గట్టిగా హల్లెలూయా. 7,000 గొర్రెలు పోగొట్టుకున్నాడా, 14,000 గొర్రెలను స్వతంత్రించుకున్నాడు, సంపాదించుకున్నాడు. 3,000 ఒంటెలు పోయాయా, 6,000 ఒంటెలను స్వతంత్రించుకున్నాడు, సంపాదించుకున్నాడు, దేవుడిచ్చాడు. తర్వాత 500 గాడిదలు పోయాయా, 1000 గాడిదలను దేవుడిచ్చాడు, ఈ గాడిదలు స్వతంత్రించుకున్నాడు. 500 జతల ఎద్దులు పోయాయా, 1000 జతల ఎద్దులు స్వతంత్రించుకున్నాడు, సంపాదించుకున్నాడు. చూసావా, మళ్ళా దేవుడు 10,000 పిల్లల్ని ఇచ్చాడు.
పోగొట్టుకుని అన్ని స్వతంత్రించుకున్నాడు, మరలా రెట్టింపుగా స్వతంత్రించుకున్నాడు, మళ్ళా గొప్పవాడయ్యాడు, గొప్పగా దీవించబడ్డాడు. పరలోక రాజ్యాన్ని కూడా యోబు స్వతంత్రించుకున్నాడు. గట్టిగా చెప్పలు కొట్టి దేవుని నామమున మహిమపరచండి. ప్రైజ్ హల్లెలూయా. రకరకాల కన్నీటి అనుభవాల నుండి విడిపిస్తాడు. పోగొట్టుకున్న దీవెనలన్నీ రెట్టింపుగా ఇస్తాడు, నిన్ను గణపరుస్తాడు. ఏమైతే నువ్వు దీవెనలు పోగొట్టుకున్నావో అవన్నీ మరలా నువ్వు స్వతంత్రించుకుంటావు. రకరకాల కన్నీటి అనుభవాల నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఏమి కంగారు పడకు. నీ కన్నీటి ప్రతి బాష్ప బిందువును తుడిచి వేస్తాడనేది అర్థం. ప్రతి బాష్ప బిందువు అంటే రకరకాల కన్నీటి అనుభవాలు ఉన్నాయి. ఒకే కన్నీళ్ళు కాదు, రకరకాల కన్నీటి అనుభవాలు ఉన్నాయి నీ జీవితంలో. వాటన్నిటి నుంచి విడిపిస్తాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వాటన్నిటిని విడిపించి నువ్వు పోగొట్టుకున్న దీవెనలు అన్ని మరలా నీకు ఇస్తాడు, రెట్టింపుగా ఇస్తాడు. ఇచ్చి నేను బాగా గణపరచబోతున్నాడు. ఇవన్నీ నువ్వు స్వతంత్రించుకోబోతూ ఉన్నావు యోబు వల్లే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఎవరైతే జయిస్తారో వాళ్ళే స్వతంత్రించుకుంటారని చెప్పాడు దేవుడు. మరి యోబు ఏమి జయించాడు అని గమనించినట్లయితే జాగ్రత్త గమనించండి. ఇవన్నీ చనిపోగానే సాతాను వచ్చాడు యోబు దగ్గరికి. యోబు దగ్గర సాతాను వచ్చి అంటాడు, యోబు ప్రతిరోజు వేకువజామున లేచి నువ్వు దేవునికి బలులు అర్పిస్తూ ఉంటావు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటావు కదా, ఇక బలి అర్పించగాక, ఇక దేవుణ్ణి స్తుతించగాక అని సాతాను వచ్చి చెప్తున్నాడు. అప్పుడు ఏమేమంటాడు, రే సాతానా, నేను తల్లి గర్భంలోంచి ఎలా వచ్చాను? తల్లి గర్భంలోంచి నేను దిగంబరిగానే వచ్చాను, దిగంబరిగానే వెళ్తాను. ఎక్కడికి వచ్చిన తర్వాత దేవుడు ఇచ్చాడు, ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు ఆస్తులు, పిల్లల్ని ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. ఆయన నేను ఎందుకు అనాలి? ఆయన ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు, నేను ఎందుకు అనాలి ఆయన్ని? ఉదాహరణకి ఇగో వాడు పెన్ను లేదన్నాడు, ఇదిగో రాసుకో అని చెప్పి పెన్ను ఇచ్చే ఆ బాబుకి. రాసుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ నా పెన్ను నేను తీసుకున్నాను. ఏడవచ్చు ఆయన? పెన్ను ఎవరిది? పెన్ను నాదే కదా, నేను ఇచ్చాను కాసేపు రాసుకోమని. మరలా నా పెన్ను నేను తీసుకున్నాను, ఏడవచ్చా? ఏడవకూడదు. యోబు అదే అంటున్నాడు, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవుడు నేను ఎందుకు అనాలి? అనకూడదు కదా. దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇచ్చినప్పుడు స్తోత్రం స్తోత్రం అన్నాడు, పోయినప్పుడు కూడా స్తోత్రం స్తోత్రం అన్నాడు. గొర్రెలు ఇచ్చినప్పుడు స్తోత్రం స్తోత్రం అన్నాడు, గొర్రెలు పోయినప్పుడు కూడా స్తోత్రం స్తోత్రం అన్నాడు. కీడు జరిగినప్పుడు దేవుణ్ణి స్తుతించొద్దు అని చెప్పడానికి సాతాను వచ్చాడు. ఆ సాతాన్ని యోబు జయించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పలు గట్టిగా హల్లెలూయా. మేలు ఎదురైనప్పుడు, మేలు జరిగినప్పుడు స్తోత్రం 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 అంటున్నావు, సాక్ష్యం చెబుతున్నావు. లేదన్న కీడు ఎదురైనప్పుడు, నింద ఎదురైనప్పుడు, దరిద్రత ఎదురైనప్పుడు, కరువు ఎదురైనప్పుడు, కన్నీళ్ళు ఎదురైనప్పుడు మోకరించి దేవుడిని స్తుతిస్తున్నావా? ప్రార్థన చేయకుండా మౌనంగా పడుకుంటున్నావు ఏడ్చుకుంటా. ఏం దేవుడు ఏందోలే, ఏం ప్రార్థన, ఏం భక్తి ఏందోలే, నేను చేసిన పరిచర్య అంతా ఏమైపోయింది, నేను చేసిన భక్తి అంతా ఏమైపోయింది, నేను ఇచ్చిన కానుకంతా ఏమైపోయింది, నేను ఇచ్చిన దశంభాగం అంతా ఏమైపోయింది, నేను చదివినటువంటి బైబిల్ ఏమైపోయింది, ఇక నేను భక్తి చేయను, ప్రార్థన చేయను, భక్తి లేదు, గిక్తి లేదు, ప్రార్థన లేదు, కీర్తన లేదు, మందిరం లేదు, కింద లేదు, నా వల్ల కాదు అని ఎన్నో సందర్భాల్లో నువ్వు దిగజారిపోయావు. అందుకని యోబు వలె అనేకమైన దీవెనలు స్వతంత్రించుకోలేకపోయావు. యోబు వలె రకరకాల కన్నీటి అనుభవాల నుంచి విడుదల పొంది రకరకాల దీవెనలు పొందుకొని నువ్వు ఉన్న ప్రాంతంలో నువ్వు ఒక్కదానివే గొప్పదానివి, నువ్వు ఒక్కడివే గొప్పవాడివి ఆ ప్రాంతంలో. అలా యోబుని దీవించినట్టు దేవుడు నిన్ను దీవించాలంటే సంతోషం వచ్చినప్పుడు దేవుడిని స్తుతించడమే కాదు, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, నిందలు వచ్చినా, అవమానం వచ్చి ఎన్ని వచ్చినా నా దేవుడు ఏం చేసి నాకు మేలే చేస్తాడు. కీడు చేయటం ఆయనకి చేత కాదు, కీడు నా దేవుడు చేయడు. మేలు జరిగినప్పుడు దేవుడిని ఎలా స్తుతిస్తున్నావో కీడు జరిగినప్పుడు కూడా దేవుడిని నువ్వు అలాగే స్తుతించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకు కీడు జరిగింది కాబట్టి, నీకు నింద ఎదురైంది కాబట్టి, నీకు అవమానం ఎదురైంది కాబట్టి నువ్వు దేవుడిని స్తుతించొద్దు, ఇక ప్రార్థనకి వెళ్ళొద్దు, బైబిల్ చదవద్దు, పరిచర్య చేయొద్దు అనే సాతాను నీ దగ్గరికి వస్తాడు. వచ్చినప్పుడు యోబు దగ్గరికి వచ్చినట్టు నీ దగ్గరికి వస్తాడు. వచ్చినప్పుడు ఏం చేయాలి? వాడిని నువ్వు జయించాలి. రే సాతానా, నా దేవుడు ఏది చేసి నాకు మేలే చేస్తాడు, కీడు ఆయన నాకు చెయ్యడు. యోబు జీవితంలో జరిగినట్లుగా నాకేదో పరీక్షా పరిశోధనలు జరుగుతూ ఉన్నాయేమో, పరీక్షా పరిశోధనలో కూడా దేవుడు నన్ను తీసుకుని వెళుతున్నాడేమో, దీని తర్వాత ఏదో మేలు దాగి ఉన్నదేమో అనుకొని స్తుతించొద్దు, ఇక ప్రార్థన చేయొద్దు, మందిరానికి వెళ్ళొద్దు, పరిచర్య చేయొద్దు అంటున్నాడు సాతాను. ఆ సాతాను జయించాలి. మేలు జరిగినప్పుడు ఎలా ఉన్నావో కీడు జరుగుతున్నప్పుడు కూడా నువ్వు అలాగే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరైతే ఇలా జయిస్తారో వారిని రకరకాల కన్నీటి అనుభవాల నుంచి విడిపించి యోబును ఒక గొప్ప అధికారిగా ఉంచినట్టు నిన్ను అధికారిగా ఉంచుతాడు. అది యోబు ఇంకొక విషయాన్ని కూడా జయించాడు. ఏం జయించాడు? చదవండి ఆ మాటలు. యోబు గ్రంథం 1:21-22 వచనాలు. నేను నా తల్లి గర్భములో నుండి
దిగంబరినే వచ్చి తిని దిగంబరిగా అక్కడ తిరిగి వెళ్తాను. అది యెహోవా ఇచ్చాడు. యెహోవా తీసుకుని పోయినా యెహోవా నామము నాకు స్తుతి కలుగునుగా ఇచ్చినప్పుడు స్తోత్రం చెప్పాడు, పోయినప్పుడు కూడా స్తోత్రం చెప్తున్నాడు. స్తోత్రం చెప్పొద్దు అంటాడు సాతాను వచ్చి. నేను చెప్తా అంతే, నా దేవుడు ఏం చేసిన మేలే చేస్తాడు. చెప్పొద్దు, భక్తి చేయొద్దు, ప్రార్థన చేయొద్దు అనే సాతాన్ని జయించాడు యోబు. నీవు కూడా జయించాలి సమస్యలు వచ్చినప్పుడు. ప్రజలాడు హల్లెలూయా. అది ఒకటి. ఆ క్రింద 22వ వచనం. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని యోబు చెప్పలేదు. చాలు. ఎవరైతే జయిస్తారో వాళ్ళే ఆశీర్వాదాలు స్వతంత్రించుకుంటారు. యోబు మరి ఏం జయించాడు? ఇన్ని దీవెనలు స్వతంత్రించుకున్నాడు. రెండోదిగా యోబు ఏమి జయించాడో చెప్తున్నాను. యోబు దగ్గరికి వచ్చి సాతాను అంటాడు, యోబా అసలు చూసి నీకు అంత అన్యాయం జరిగిందో, నువ్వు ఎంత భక్తి గలవాడు. అసలు లోకంలో విచ్చలవిడికి తిరిగి వాళ్ళందరూ బాగానే ఉన్నారు. వాడు చూడు ఎంత బాగున్నాడు. వాడు అసలు ప్రార్థన కూడా చేయడు. అసలు యేసుప్రభు దేవుడు నమ్మడు. వాడు చూడు ఎంత బాగున్నారు. యోబు నువ్వు ఎంత భక్తి చేస్తున్నావు కదా, అసలు నీకు న్యాయం జరిగిందా? నీకు అన్యాయం జరిగింది అని అంటున్నాడు సాతాను గాడు. అప్పుడు యోబు ఏమనాలి? నిజమే, నాకు అన్యాయం జరిగింది అని అనాలి. అన్నాడా? ఎవరి దగ్గర చెప్పాడా మాట? చెప్పలా. అంటే అన్యాయం జరిగిందని జనాలకు చెప్పు. దేవుడు నీ న్యాయాధిపతి కాదు, దేవుడికి న్యాయం లేదని చెప్పు, నాకు అన్యాయం జరిగిందని చెప్పు అని సాతాను శోధిస్తూ ఉంటే యోబు ఏమంటాడు? రే సాతానా, పోతలకే, నా దేవుడు నాకు అన్యాయం చేయలేదు, అన్యాయం చేయడు, నాకు న్యాయమే చేస్తాడు. ప్రజలాడు హల్లెలూయా. అన్యాయము చేశాడు దేవుడు, అన్యాయము చేశాడు దేవుడు అని చెప్పు అని సాతాను వస్తే ఆ సాతాన్ని జయించాడు. నేను చెప్పను ఆ మాట. నా దేవుడు అన్యాయం చేశాడు నేను చెప్పను. ఒకడు తాగి తెచ్చాడు. ఫుల్ డ్రింకర్. గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చాడు దేవుడు. ఇస్తే ఆడు తాగి తెచ్చాడు. తెస్తే ఆడికి వచ్చిన ముసలోడు, పిల్లలు చిన్నపిల్లలు ఉన్నారు, ఒక బాబు పాప. తాగి తెస్తే వచ్చిన వాళ్ళందరూ అంటారు, ఏందోలేమ్మా దేవుడికి న్యాయం ఏడుందమ్మా అంటే ఏమో న్యాయం, దేవుడికి న్యాయం ఏడుందమ్మా, దేవుడు అంత అన్యాయస్తుడమ్మా, చూసే చిన్న పిల్లలు, ఆయన చచ్చిపోయాడు, పిల్లల పరిస్థితి ఏంటి అని అంటున్నారు. దేవుడికి అన్నీ తెలుసు. ఎప్పుడు కూడా దేవుడిని పొరపాటు ఒక మాట అనకూడదు. ఆయన నీతిగల న్యాయాధిపతి, ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన ఎప్పుడు కూడా ఒక మాట అంటానికి లేదు. ఆయన న్యాయమే చేస్తాడు. ఆయన ఉంటే ఈ పిల్లలు దరిద్రులు అవుతారు. ఇప్పుడు ఆయన చనిపోయాడా, ఉద్యోగం భార్యకి ఇచ్చారు, భార్య జాగ్రత్తగా పిల్లలను చదివించుకుంది, పిల్లలు బాగా చదువుకొని పెద్దోళ్ళు అయ్యారు, మంచి చదువులు చదివారు, మంచి ఉద్యోగులు వచ్చిన పిల్లలకి, పిల్లల భవిష్యత్తు బాగుండాయి. వాళ్ళ తండ్రి ఉంటే పిల్లలను నాశనం చేసేవాడు, పిల్లలు బాగుపడేవాడు కాదు. తండ్రి చచ్చిపోబట్టే ఆ భార్యకి ఉద్యోగం ఇచ్చారు, పిల్లలను బాగా చదివించుకుంది, పిల్లలకు మంచి భవిష్యత్తు సంపాదించి పెట్టుకుంది. వినండి, దేవుడు ఏది చేసినా మేలే చేస్తాడు, కీడు చేయడు. అతను ఉంటే వీళ్ళని అప్పుల పాలు చేసేవాడు, పిల్లలకు అన్యాయం జరిగేది. చూసావా? కనుక తొందరపడి ఎప్పుడు కూడా దేవుణ్ణి మనం అనకూడదు. ఆయన అనంత జ్ఞాని. దేవుడు ఇలా పరిశోధిస్తూ ఉన్నప్పుడు సాతాను కూడా వచ్చి, ఏం చేశాడయ్యా దేవుడు నీకు? ఏం చేశాడు? దేవుడు అన్యాయం చేశాడు, అందరికి చెప్పు అంటాడు. ఏమేమంటాడు? అన్యాయం అనే సాతానా, పోతలకే నువ్వు చెప్పినట్టు నేను చెప్పను, నా దేవుడు నాకు న్యాయమే చేశాడు. చూసావా? అన్యాయము చేశాడని చెప్పుని సాతాను అంటే ఏమంటాడు? నేను చెప్పను, దేవుడు నాకు న్యాయమే చేశాడు, ఆయన ఏం చేసి న్యాయమే చేస్తాడు, అన్యాయం చేయడు, పోతలకే అని అన్యాయము అనే సాతాన్ని జయించాడు యోబు. ప్రజలాడు హల్లెలూయా. చెప్పలు గట్టిగా హల్లెలూయా. అలాగే క్రింద చదివితే యోబు గ్రంథం 2వ అధ్యాయం 9-10 వచనాలు యోబు ఏమేమి జయించాడు? భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను విడిచిపెట్టవా, దేవుణ్ణి దూషించు. ఏమో ఇప్పుడు చచ్చిపోయాక అంటుంది, నువ్వు ఇంక యథార్థతను విడిచిపెట్టవా, దేవుణ్ణి దూషించువా, దేవుణ్ణి తిట్టు, చచ్చిపో. చూసావా సాతాను భార్య ద్వారా ఎలా శోధిస్తున్నాడు? కానీ ఆ 3 రకాల శోధనలు అక్కడ జయించాడు యోబు. నేను కూడా అదే అనుకుంటున్నాను, అమ్మాయి తాడుందా అన్నాడా? నేను కూడా అదే అనుకుంటున్నాను, ఇంకెందుకు ఈ బతుకు, ఈ ఊర్లో చుట్టుపక్కల అందరికీ మనం ఇచ్చిన వాళ్ళమే ఇప్పుడు అడుక్కోవాలి,
పూలు అమ్మించాడు, కట్లు అమ్మలేం కదా. ఇప్పుడు దాకా అందరికి ఇచ్చిన వాళ్ళము, ఇప్పుడు మనం అడుక్కోలేక ఈ బతకలేను, ఇతరులను పోయి ఊరేసుకు చచ్చిపోతారా అన్నాడా? అల్లా ఏమంటున్నాడు? భార్యను ఏమంటున్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. దేవుడి ద్వారా ఎన్ని మేలు అనుభవించాం మనం, దేవుడి ద్వారా ఈ చిన్న కీడు అనుభవించలేమా, అనుభవించతగదా అన్నాడు. అని అక్కడ ఆ శాతాన్ని జయించాడు. యథార్థతను విడిచిపెట్టు అంటుంది భార్య. నేను విడిచిపెట్టను, నేను యథార్థంగానే బ్రతుకుతా అంటే వాక్యానుసారంగా బ్రతుకుతా. భార్య ద్వారా మాట్లాడుతున్నాడు సాతాను కూడా వచ్చి, యథార్థతను విడిచిపెట్టు అని. ఏమేమంటున్నాడు? నేను యథార్థతను విడిచిపెట్టను. రే సాతానా పోతలకే, నేను యథార్థతను విడిచిపెట్టను. నిజమా? ఆ శాతాన్ని జయించాడు. ఇది మూడో జీవితం. ప్రజలాడు హల్లెలూయా, చెప్పలు గట్టిగా హల్లెలూయా. నాలుగోదిగా యోబు ఏమి జయించాడు? తన భార్య ఏమంటుంది? యథార్థతను విడిచిపెట్టు. ఇప్పుడు ఏం చేయాలంటే దేవుణ్ణి దూషించు, దేవుణ్ణి తిట్టు. భార్య ద్వారా శోధిస్తున్నాడు సాతాను. యోబు తిట్టాడా? తిట్టలా. సాతానా, నా దేవుడిని తిట్టమంటా వింటారు నువ్వు? నాకు ఏం కీడు చేశాడు? నాకు మేలే చేశాడు. ఆయన ఏం కీడు చేశాడు? నా దేవుడిని తిట్టమంటా వింటరా? నా దేవుడిని దూషించమంటా వింటరా? సాతానా, నేను దూషించను, నేను తిట్టను దేవుడిని, పోవతలకే. దూషణ అనే శాతాన్ని జయించాడు యోబు. ప్రజలాడు హల్లెలూయా. ఐదోదిగా యోబు ఏమి జయించాడు అక్కడ అంటే, భార్య అంటుంది చావు, చావరాదు నీదో బతుక, చావు అంటుంది యోబు భార్య. అన్ని తీసుకొచ్చినప్పుడు అమ్మో అమ్మో నా భర్త దేవుడు, తర్వాత దేవుడు అమ్మో అని పొగిడిన వ్యక్తి ఇప్పుడేమంటుంది? నెలకోసారి తీసుకొచ్చినప్పుడు అమ్మో పొగడతలో మావుడు పొగడత కాదు, అది భర్తలకు తెలుసు, భార్యలో ఉన్న భర్తలకే. ఏదన్నా సెంటర్ నుంచి వచ్చినప్పుడు ఏదన్నా తినే ప్యాకెట్ తీసుకొస్తే అబ్బో ఎంత సంతోషం, ఎంత ఆనందమో, ప్రేమగా మాట్లాడేదంట ఆ రోజు. ఇక తర్వాత ఒకరోజు డబ్బులు లేక తీసుకురాకపోతే పళ్ళెలు ఇసిరేయటం, గ్లాసులు ఇసిరేయటం, ఆ టైపులో మాట్లాడుతుంది. ఇప్పుడు చావా నీదో బతుక, చావా అంటే ఆత్మహత్య అనే సాతాను వచ్చాడు అక్కడికి, ప్రేరేపిస్తున్నాడు. ఏమంటున్నాడు? ఏవో ఇంకెందుకు నీ బ్రతుకు, చావు. ఏవో ఇంకెందుకు నీ బ్రతుకు, చావు. చూసావా? ఆత్మహత్య చేసుకుని చావు అనే ఆత్మహత్య అనే సాతాను వచ్చి శోధించాడు. ఆత్మహత్య చేసుకున్నాడు అయ్యోబు? చేసుకోవాలా? ఆత్మహత్య అనే సాతాన్ని జయించాడు. గట్టిగా చెప్పులు కొట్టి దేవుని నామముపరచు. ప్రజలాడు హల్లెలూయా. ఈ 5 రకాల సాతాను శక్తులను జయించాడు యోబు అక్కడ. ఎవరైతే జయిస్తారో వారే దీవెనలను స్వతంత్రించుకుంటారు, సంపాదించుకుంటారు. యోబు రకరకాల కన్నీటి కాలువల నుండి విడుదల పొంది, కన్నీటి అనుభవాల నుండి విడుదల పొంది, యోబు ఆ ఉన్న ప్రాంతములు పోగొట్టుకుని దీవెనలని రెట్టింపుగా పొందుకొని గొప్పవాడుగా ఉండటానికి కారణము, దేవుని రాజ్యంలో ఉండటానికి కారణము, ఇన్ని దీవెనలు స్వతంత్రించుకోవటానికి కారణము యోబు జయించాడు. 5 రకాల సాతాను శక్తులను జయించాడు. ఈ 5 రకాల సాతాను శక్తులను యోబు వలె జయించే కృపచేత నన్ను నింపు. యోబు అనేక దీవెనలు స్వతంత్రించుకున్నట్లుగా, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్నట్టు నేను కూడా స్వతంత్రించుకునే కృప నాకు దయచేసి ప్రభువుని అడగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.